అపార కరుణా సింధుం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురు ప్రణమామి ముదావహో. భగవత్ స్వరూపులైన దివ్యగురువుల సేవలో ఉన్నవారికి భగవంతుడు ఎల్లవేళలా తల్లిలా వెంట ఉండి వారికి క్షేమాన్ని కలిగిస్తాడు. పరమగురువు పెరియవా శ్రీ 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 ఆదిశంకరుల అవతారం. అనునిత్యం శివారాధనలో ఉన్న పెరియవా సేవ సాక్షాత్తు పరమశివుడి సేవతో సమానం. పెరియవా సేవలో ఉన్న అలాంటి ఒక సేవకుడి కష్టం, ఆ కష్టాన్ని పెరియవా తెలుసుకొని ఆ సేవకుడిని ఎలా అనుగ్రహించాడో తెలుసుకుందాం. సంతానం కంచిమఠంలో ఒక అధికారి. స్వామివారితో ఆయన కుమారుడి అనుభవం ఆయన మాటల్లోనే. చాలా సంవత్సరాల క్రితం కంచి పరమాచార్య స్వామివారు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా తిరువిడై మరదూర్ గ్రామం మహాదాన వీధిలోని ఆర్ఎంఎం సత్రంలో మకాం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి చుట్టుపక్కల ఊళ్ళ నుండి చాలామంది జనం వచ్చేవారు. నేను అప్పుడు పాఠశాలలో చదువుకునేవాడిని. మా నాన్నగారు అక్కడ ఉన్న కంచిమఠంలో అధికారి కావడం వలన రోజూ స్వామివారి దర్శనానికి తిరువిడై మరదూరు వెళ్ళి తిరిగొచ్చేవారు. నాకు పాఠశాల సెలవులు ఉన్నప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళేవారు. అప్పుడు స్వామివారిని దర్శించుకొని భయభక్తులతో వారి వద్ద నుండి ప్రసాదం తీసుకోవడం ఒక దివ్య సుఖానుభవం. ఒక ఆదివారం నాడు దాదాపు 8 గంటలప్పుడు నేను మా నాన్నగారు స్వామికి సాష్టాంగం చేసి నిలబడ్డాము. ఆ రోజు సత్రంలో స్వామివారి దర్శనానికి అంత రద్దీగా లేదు. స్వామివారు మా నాన్నగారిని దగ్గరికి పిలిచి, సంతానం, మీ ఊరి వాళ్ళు ఇక్కడికి రావడం లేదే, అందరినీ రమ్మని చెప్పు. ఎవరు తిరిగి ఊరికే వెళ్ళకూడదు. చంద్రమౌళీశ్వర ప్రసాదంగా అందరూ ఇక్కడే భోజనం చేసిన తర్వాతనే తిరిగి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా అని నవ్వుతూ అపారమైన కరుణతో ఆజ్ఞాపించారు. మా నాన్న వినయంతో మహాస్వామి వారి ఆజ్ఞ అని స్వామికి సాష్టాంగం చేశారు. నేను సాష్టాంగం చేశాను. మహాస్వామి వారు అక్కడితో వదలలేదు. మా నాన్నగారి వైపు చూసి, ఈరోజు చంద్రమౌళీశ్వర పూజను తిలకించారు కదా, మీరు కూడా ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి అని చెప్పారు. నేను మా నాన్నగారు మధ్యాహ్నం భోజనం ముగించుకొని సత్రంలోని వరండాలో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాము. అప్పుడు మధ్యాహ్నం 3 గంటల సమయం. హఠాత్తుగా మఠంలో కొంత గందరగోళంగా అనిపించింది. మఠం సిబ్బంది అటు ఇటు చూస్తూ ఏదో వెతుకుతున్నట్లుగా పరిగెడుతున్నారు. మాకు ఏమీ అర్థం కాక వెతుకుతున్న సిబ్బందిలో ఒకరిని అడిగాము, ఏమైనా అనర్థం జరిగిందా అని. ఆ శ్రీమఠం వ్యక్తి, అదేం లేదండి, పరమాచార్య స్వామి వారు చంద్రమౌళీశ్వర పూజ చేస్తారు కదా, కుంభకోణంలోని ఒక ప్రముఖ వ్యక్తి ఆర్ఘ పాద్యాదులు సమర్పించడానికి ఒక బంగారు ఉద్ధరణ ఇచ్చారు. ఒక 3 సవర్ల బంగారంది. నిన్నటి వరకు స్వామివారి పూజలో ఆ బంగారు ఉద్ధరణ ఉంది. ఈరోజు అది కనపడడం లేదు. దానికోసం మేము వెతకని మూల లేదు. ఇంకా మహాస్వామి వారికి చెప్పలేదు. వారికి ఈ విషయం తెలియదు అని చెప్పి మళ్ళా వెతకటానికి వెళ్ళాడు. ఈ విషయం స్వామివారి చెవికి చేరే మునిపే ఎలాగోలా ఆ బంగారు ఉద్ధరణను వెతికి దాని స్వస్థానానికి చేర్చాలి అని శ్రీమఠం వ్యవహారాలు చూసే శ్రీకార్యం మామ ఆందోళనగా చెబుతున్నాడు. సిబ్బందిని అందరినీ పిలిచి ఒక్కొక్కరిని విచారించాడు. అందరూ ఒకటే చెప్పారు, వాళ్లకు దాని గురించి ఏమీ తెలియదని. అందరినీ విచారించాను. ఇక ఉగ్రాణ కైంకర్యం చేసే రామనాథన్ ఒక్కటే మిగిలాడు, అతనిని పిలవండి అని చెప్పాడు. ఒక వ్యక్తి వంటశాలకు వెళ్ళి వచ్చి శ్రీకార్యంతో, వంట సహాయకుడు రామనాథం లేడు, వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగా లేకపోతే చూడడానికి తెప్పేరు మానల్లూరు వెళ్ళాడు,
బహుశా సాయంత్రానికి తిరిగి వస్తాడు అని చెప్పాడు. సాయంత్రం 5 గంటలైంది. స్వామివారు వారి గది నుండి బయటకు వచ్చారు. 1 నిమిషం పాటు నిలబడి 4 వైపులా ఒకసారి చూశారు. వారి గది ద్వారం గోడ వద్ద ఏర్పాటు చేసిన ఆసనంపై కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత పూజా కైంకర్యం చేసే ఒక యువకుడు అటు పక్కగా వచ్చాడు. అతన్ని దగ్గరికి పిలిచి ఏమీ తెలియనట్లు చిరునవ్వుతో, "ఏమప్పా, మధ్యాహ్నం నుండి చూస్తున్నా. సత్రం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఏమిటి సమాచారం? పెద్ద మనిషి ఎవరైనా వస్తున్నారా ఏమి?" అని అడిగారు. స్వామికి సాష్టాంగం చేసే ఆ యువకుడు, "అలాంటిది ఏమీ లేదు పెరియవా" అని గుటకలు వేస్తున్నాడు. స్వామివారు అతన్ని వదలలేదు. అలా నవ్వుతూనే, "నువ్వు ఏమీ లేదు అని చెప్తే ఎలాగప్పా? మొత్తం సత్రమంతా రణరంగంలా ఉంది. ఏమిటి ఆ సమాచారం?" అని అడిగారు. ఆ యువకుడు నీళ్లు నములుతూ చింతాభావనతో, "మీరు చంద్రమౌళీశ్వర పూజ చేసేటప్పుడు ఆర్ఘ్యం పాద్యం ఇవ్వడానికి ఒక బంగారు ఉద్ధరణ వాడతారు కదా పెరియవా, అది ఎక్కడా కనపడడం లేదు. అందుకే అందరూ సత్రం మొత్తం మూలమూలల్లోనూ వెతుకుతున్నారు" అని చెప్పాడు. వెంటనే స్వామివారు ఎరవేశారు. "ఏమప్పా, మన వారిలో ఎవరిపైనా అయినా అనుమానం ఉందా? దానిపై ఏమైనా మాటలు విన్నావా?" అని అడిగారు. "నాకు అది ఏమీ తెలియదు పెరియవా. శ్రీకారి అమ్మామ కొన్ని మాటలు చెబుతున్నారు. వారిని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి" అని చెప్పాడు యువకుడు. "సరే, వెళ్ళి శ్రీకారి అమ్మామని ఇక్కడికి రమ్మని చెప్పు. నువ్వు వెళ్ళు" అని అన్నారు. ఒక మూలన చేతులు కట్టుకుని నిలబడి, "మేమంతా స్వామివారు ఆడించే ఈ చోద్యం చూస్తున్నాము." శ్రీకార్యం స్వామి వద్దకు వచ్చి సాష్టాంగం చేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. స్వామివారు నవ్వుతూ, "ఏమప్పా, పూజలో వాడే బంగారు ఉద్ధరణ కనబడటలేదటగా" అని అడిగారు. "అవును పెరియవా, ఎప్పటి నుండి కనబడడం లేదు. ఏమైనా తెలుసునా?" కొద్దిగా సంకోచిస్తూ మాటలు తడబడగా, 2 రోజులుగా దాన్ని చంద్రమౌళీశ్వర పూజలో వినియోగించడం లేదు పెరియవా అని చెప్పారు. "సరే, ఎవరో ఏమిటో కనుక్కోగలిగావా?" "అది ఖచ్చితంగా చెప్పలేను పెరియవా, కానీ ఒక వ్యక్తిపై కొంచెము అనుమానంగా ఉంది." "ఎవరా వ్యక్తి?" "మహాస్వామి వారికి తెలియనిది ఏమీ లేదు, కానీ నా మనసుకు తోచినది చెప్తాను" అని దీర్ఘం తీస్తూ అన్నాడు. "చెప్పు, నేను కూడా దాని గురించి తెలుసుకుంటాను." "నా అనుమానం ఏంటంటే, వంట సహాయకుడు రామనాథన్" అంటూ మేనేజరు చెప్తుండగానే స్వామివారి మధ్యలో, "ఎలా చెప్పగలవు?" అని అడిగారు. "మా అమ్మకు ఆరోగ్యం సరిగ్గా లేదు. వైద్యం కోసం తనని కుమ్మనం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాలి. కనుక 300 అడ్వాన్స్ ఇవ్వవలసిందిగా, అలాగే తన జీతం కూడా కొద్దిగా పెంచమని గత 10 రోజులుగా రామనాథన్ నన్ను ఒత్తిడి చేస్తున్నాడు. కనుక అతని మాటలకు అడ్డుపడుతూ, కనుక డబ్బు అవసరం వల్ల అతడే ఈ పని చేసి ఉంటాడనే నిర్ధారణకు వచ్చావు నువ్వు" అని గట్టిగా నవ్వారు. "సరే సరే, ఆ రామనాథన్ ఎక్కడున్నాడు ఇప్పుడు? నేను పిలిచానని చెప్పి ఇక్కడికి తీసుకొని రా." "అతను తల్లికి చాలా విషమంగా ఉంది అని చూడటానికి తెప్పేరు మానల్లూరు వెళ్ళాడు పెరియవా." "సరే, వెళ్ళని. జీతం పెంపు, అడ్వాన్స్ అడిగాడు అని చెప్తున్నావు కదా, మరి ఇచ్చావా?" "లేదు పెరియవా." "మరి ఏం చేశావు?" "నువ్వు అడుగుతున్న ఆ 2 విషయాలు పరిశీలించడానికి ఇప్పుడు మఠంలో పరిస్థితి అంతా బాగోలేదు అని చెప్పాను పెరియవా." ఇది వినగానే మహాస్వామి వారు కళ్ళు మూసుకుని ఆలోచనలోకి జారుకున్నారు. కొద్దిసేపటి తర్వాత శ్రీకార్యంతో, "సరే, నువ్వు ఒక పని చెయ్యి. తెప్పేరు మానల్లూరు నుండి రామనాథన్ తిరిగి రాగానే అతన్ని తీసుకొని నా వద్దకు రా. ఏంటి, అర్థమైందా?" అని వారి గదిలోకి వెళ్ళిపోయారు. మేమందరం అక్కడే చేతులు కట్టుకుని నిలబడ్డాము. సమయం గడిచిపోయింది. రాత్రి 8 గంటలైంది. రామనాథన్ తెప్పేరు మానల్లూరు నుండి వచ్చాడు. అతన్ని తీసుకొని మేనేజరు హాలులోకి వచ్చాడు. ఎవరో చెప్పినట్లు స్వామివారు కూడా తలుపు తీసుకుని బయట వచ్చి కూర్చున్నారు. రామనాథన్ స్వామికి సాష్టాంగం చేసి నిలబడ్డాడు. పరమాచార్య స్వామి వారు వాత్సల్యంతో, "రామనాథ, మీ అమ్మకు ఆరోగ్యం బాగలేదని విన్నాను. ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారు?" అని అడిగాడు. ఎర్రబడ్డ కళ్ళతో రామనాథన్, "పెరియవా, ఆమె కడుపులో ఒక వ్రణం ఉంది అని చెబుతున్నారు. కుమ్మనం పెద్దాసుపత్రిలో చేర్పిస్తే ఆపరేషన్ చేసి తీసివేస్తాము అని చెప్పారు." అతను ముగించకముందే స్వామివారు, "దానికోసం శ్రీకార్యంని అడ్వాన్స్ అడిగావా?" అని అడిగారు. "అవును పెరియవా." "జీతం పెంపు కూడా అడిగావటగా?" అనగా రామదానం ఏమీ సమాధానం చెప్పలేదు. "ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? ఇప్పుడు నీకు ఎంత జీతం ఇస్తున్నారు?"
60 రూపాయలు పెరియవా. ఎంత ఎక్కువ కావాలనుకుంటున్నావు? ప్రతి నెల 10 రూపాయలు పెరియవా. అంటే ప్రతి నెల 70 రూపాయల జీతం కావాలంటావు, అంతేనా? దీనికి కూడా ఏమీ సమాధానం లేదు. స్వామివారు శ్రీకార్యం వైపు చూసి, ఇతను 10 రూపాయలు అడుగుతున్నాడు, నువ్వేం చేస్తావంటే అతని జీతం 15 రూపాయలు పెంచి నెల జీతం 75 రూపాయలు చెయ్యి. అలాగే అతను అడిగిన అడ్వాన్స్ కూడా ఇవ్వు. ఏమి అర్థమైందా అని ఆజ్ఞాపించారు. మీరు చెప్పినట్లే చేస్తాను ప్రియవా అన్నారు శ్రీకార్యం. ఏమి రామనాథ, సంతోషమేనా అని అడిగారు స్వామివారు. రామనాథన్ నోటికి చెయ్యి అడ్డంగా పెట్టుకుని అవునట్లుగా తల ఊపాడు. హఠాత్తుగా స్వామివారు అక్కడ ఉన్నవారిని ఉద్దేశించి, ఏమప్పా, బంగారు ఉద్ధరణ కోసం మఠం మూలమూలలోనే వెతికామని చెప్పారు కదా, నేను ఇప్పుడు చెప్పబోయే చోట వెతికారో లేదో నాకు ఇప్పుడు చెప్పండి అని మాటలు ఆపేశాడు. అక్కడున్న వారందరూ సందేహంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ప్రశ్నార్థంగా స్వామి వైపు చూస్తున్నారు. స్వామివారు నవ్వుతూ, మీరు ఒక ముఖ్యమైన స్థలంలో వెతకడం మర్చిపోయారు. నేను ఇప్పుడు చెప్తాను వినండి. చంద్రమౌళీశ్వర పూజ నిర్మాల్య పుష్పాలను ఎవరు తొక్కకూడదని వెనుక వైపు ఒకచోట వేస్తున్నారు కదా, మరి దాంట్లో ఈ బంగారు ఉద్ధరణ ఉందేమని వెతికారా? కానీ ఈ రాత్రప్పుడు వెళ్ళి వెతకకండి, ఏమైనా పురుగో పుట్రో ఉంటుంది. ఉదయం వెళ్ళి చూడండి, చంద్రమౌళీశ్వరుని కృప వలన అక్కడ అది ఉంటుంది. స్వామివారు ఈ విషయాన్ని ఎవరికో సూచిస్తున్నట్లుగా చెప్పి లేచి నిలబడ్డారు. మేమందరం స్వామికి సాష్టాంగం చేశాము. మరుసటి రోజు నేను మా నాన్నగారితో కలిసి సత్రంలోకి వెళ్ళాను. ఆ ఉద్ధరణ గురించి మా నాన్న మఠం శ్రీకార్యాన్ని అడగగా ఆయన సంతోషంతో, స్వామివారు చెప్పినట్లు ఉదయాన్నే వెళ్ళి నిర్మాల్య పుష్పాలను వెతకగా తళతళలాడుతూ బంగారు ఉద్ధరణ కనపడింది. కానీ అది అక్కడికి ఎలా వెళ్ళింది అనే సత్యం ఆ చంద్రమౌళీశ్వరునికి పెరియవకే తెలియాలి అని అన్నారు. ఇది విన్న వెంటనే నేను చేష్టలుడిగి అలా నిల్చుండిపోయాను. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర చంద్రశేఖర